ఇప్పటి వరకు బ్రహ్మకి శిక్షణ రక్షణ అయింది కదా, ఇంకా శివుడు మొగలి పువ్వు దగ్గరికి వస్తాడు. మొగలి పువ్వు కూడా అసత్యం ఆడింది కదా, నువ్వు బ్రహ్మ చెప్పమంటే అసత్యం ఆడుతావా అని, ఈ రోజు నుండి నువ్వు నా పూజకు పనికిరావు, అలానే ఎవరన్నా మొగలి పువ్వుతో పూజ చేస్తే వాళ్ళ పూజ సర్వనాశనం అవుతుంది అని శపించాడు. మొగలి పువ్వు బ్రహ్మలాగా ఏడుస్తూ, మేము పువ్వులము, పుట్టి పుట్టగానే చచ్చిపోతాము, ఇంత పెద్ద శిక్ష వేయకండి అని అంటది. అలానే మిమ్మల్ని శివ శివ అని తలుచుకుంటే పాపాలు పోతాయి, అలాంటిది నేను మిమ్మల్ని చూశాను, తాకాను, అలాంటప్పుడు నా పాపాలన్నీ పోయింటాయి కదా, నన్ను క్షమించండి అని తెలివిగా మాట్లాడిద్ది. శివుడు మెచ్చి, నేను శాపం వెనక్కి తీసుకోలేను కానీ నీకు ప్రత్యేకమైన వరం ఇస్తాను అని అంటాడు. అదేంటి అంటే, నిన్ను నా లింగం మీద పెట్టకూడదు కానీ శివరాత్రి వచ్చినప్పుడు నన్ను పందిర్లో పూజిస్తారు, అప్పుడు ఆ శివలింగం మీద ఉన్న పందిరి మీద మొగలి పువ్వు పెట్టి అభిషేకం చేసిన వాళ్ళకి ఒక్కసారి అభిషేకం చేస్తే 1,000,000 సార్లు చేసినంత ఫలితం నేను ఇస్తాను అని వరం ఇచ్చాడు. అందుకే శివుణ్ణి పూజించేటప్పుడు షామీనా మీద కానీ పందిర్ మీద కానీ మొగలి పువ్వు పెట్టి పూజిస్తారు. ఇంకా ఆవు దగ్గరికి వచ్చి, నువ్వు సగం సత్యం సగం అసత్యం చెప్పావు కాబట్టి ఈ రోజు నుండి నీ తల పాపం తోక పుణ్యం అని చెప్పాడు. అందుకే గోదానం చేసేటప్పుడు తోకని చేతిలో పెట్టి దానం చేస్తేనే దానం చేసిన ఫలితం వస్తుంది. పూజ కూడా వెనక భాగంలో చేయాలి, అలానే ప్రదక్షిణాలు కూడా వెనక భాగం నుండే చేయాలి. అందుకే గోమూత్రం, గోవు పాలు, గోమయం అన్ని పవిత్రం అని చెప్తారు. నెక్స్ట్ పార్ట్ లో స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఓం నమః శివాయ.